శ్రీమాత్రే నమః. మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు. స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేస్తారు. అలా అస్సలు కూడా చేయకూడదు. అలాగే స్త్రీలు జుట్టు వదులుకొని గుడికి వెళ్తారు. అలా జుట్టు విరబోసుకుని గుడికి అస్సలు వెళ్ళకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు. స్త్రీలు నుదిటిపైన బొట్టు లేకుండా పూజ చేయకూడదు. మంగళవారం రోజు దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. అలాగే స్త్రీలు పూజ చేసేటప్పుడు నేలపై కూర్చోకూడదు. ఏదైనా క్లాత్ లాంటిది వేసుకొని పూజ చేయాలి. అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయకూడదు. ఇంటిని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు. మంగళవారం, శుక్రవారం బూజులను దులపకూడదు. మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు కాలు దాటుకుంటూ వెళ్తారు. అలా దాటి వెళ్ళడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. చాలామంది రోకలి కడగకుండా అపరిశుభ్రంగా ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదు. చీకటిలో భోజనం అస్సలు చేయకూడదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. కొంతమంది భోజనానికి పెట్టాక ఆలస్యంగా వస్తారు. అలా అస్సలు రాకూడదు. ఎందుకంటే అన్నం మనిషి కోసం ఎదురు చూడకూడదు. అలాగే భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. శనివారం గుమ్మడికాయ కొయ్యకూడదు. సూర్య సమయం తర్వాత పూలు కొయ్యకూడదు. సోమవారం ఎలక్ట్రిక్ ఎడ్జ్ చేసుకోకూడదు. ఎట్టి సమయంలో రాత్రిపూట గాజులు, కమ్మలు తీయకూడదు. ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టకూడదు. స్నానం చేయకుండా ఇంట్లో ముగ్గు వేయకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఎవరు అడిగినా చేతితో ఇవ్వకూడదు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా విరబోసుకుని ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. రాత్రి వేళలో భోజనం చేయకుండా అలాగే పడుకోకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. కేవలం దేవాలయంలో మాత్రమే పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. నిద్రించిన తరువాత దుప్పటిని వెంటనే మడత పెట్టాలి. లేకపోతే దళిత దేవత వస్తుంది. బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తలదువ్వుకోవడం ఇలాంటివి చేస్తే డబ్బు నిలవదు. వంట చేసేవాళ్ళు అరుస్తూ మాట్లాడుతూ వంట చేయకూడదు. ఇప్పుడు కూడా స్త్రీలు అపశకునాలు మాట్లాడకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవలు ఇంటి తలుపు పైన ఆరేయకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రించకూడదు. ఆ టైంలో వాకిలి ఊడ్చి కల్లాపు జల్లకూడదు. సూర్యుని మొహాన చల్లినట్టు అవుతుంది. అప్పుడు చల్లకూడదు. అన్నం తిన్న తర్వాత కంచాన్ని ఎంగిలి ప్లేట్తో అలానే ఉంచకూడదు. వెంటనే చేయి కడుక్కోవాలి. ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుండి శని, దరిద్రపు మాటలు అసలు మాట్లాడకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. రాహుకాలంలో స్నానం చేయకూడదు. ఇంటి గుమ్మం ముందే చెప్పులు విడవకూడదు. కొంచెం పక్కకిడవాలి. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపైన ఉంచకూడదు. అలా చేస్తే మనం అగౌరవించినట్లు అవుతుంది. దీపం పడమర దిశలో వెలిగించకూడదు. అలా వెలిగిస్తే కుటుంబ సభ్యులు కష్టాలు వస్తాయి. వేరుశనగ నూనె పూజలో వాడకూడదు. మంగళసూత్రానికి పిన్నీసులు కూడా అస్సలు ఉంచకూడదు. ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. మహిళలు ఎప్పుడు ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కూడా కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి. ఎడమ చెయ్యిని అస్సలు వాడకూడదు. ఉదయం లేచి ఇంటి ముందు శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు. ఎందుకంటే గడప లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. శనివారం రోజున నల్ల దుస్తులు, నల్ల వస్తువులు కొనకూడదు. శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా బీరువాలు అస్సలు ముట్టుకోకూడదు. పూజా గదిలో ఎప్పుడూ విరిగిపోయిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు. మిట్ట మధ్యాహ్నం ఇంటిలో పూజ చేయకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. కనీసం చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా సమర్పించాలి. దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు. పూజ హడావిడిగా అస్సలు చేయకూడదు. మన భక్తితో ఎంత దేవుడిపైన ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఎండిపోయిన పూలను పూజా గదిలో వాడకూడదు, ఉంచకూడదు. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించకూడదు. అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగించకూడదు. అగరబత్తితో మాత్రమే లేదా ఏకహారతితో వెలిగించవచ్చు. దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వాడకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రతిష్టలను అస్సలు వేసుకోకూడదు. మిట్ట మధ్యాహ్నం పువ్వులు కోయరాదు. నిద్ర లేవగానే పక్క బట్టలు మంచిగా మడత పెట్టుకోవాలి. అన్నం తిన్న తర్వాత తల స్నానం చేయరాదు. అన్నం తినేటప్పుడు బల్లం చెట్టు అన్నం మెతుకులు పడకూడదు. శుక్రవారం, మంగళవారం
పొయ్యిని శుభ్రం చేయకూడదు. శుక్రవారం, మంగళవారం గోర్లు కత్తిరించరాదు. అలాగే శుక్ర మంగళవారాల్లో క్షవరం చేయించుకోరాదు. ఇవన్నీ కూడా అమంగళకరమైన పనుల కిందకే వస్తాయి. కాబట్టి ఈ పనులు ఎవరూ చేయకండి.